ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి దేవుని యొక్క సన్నిధిలో మనం అందరం వచ్చి ఉన్నాం. నేను అనుకుంటున్నాను మీరందరూ కూడా చాలా సంతోషంగా ఈ 2024లో ప్రవేశించారు. చాలా సంతోషం, నాకు కూడా సంతోషంగా ఉంది. 2024లో మీ ముందు రావాలని, మరి ప్రత్యేకంగా దేవుని యొక్క దీవెనలు తీసుకురావాలని నేను కోరుకుంటూ వచ్చాను మీ ముందుకి. ఎందుకంటే ఒక దైవజనుడు ఏదో ఒక గిఫ్ట్ తీసుకురావాలి కదా 2024లో. సో నేను తీసుకొచ్చే గిఫ్ట్ ఎలాంటిదంటే అపారం, ఊహించలేని దానికంటే, మీరు అడిగిన దానికంటే, మీరు కోరిన దానికంటే, మీరు ఎన్నడూ కూడా ఆలోచించలేదు వాటికంటే అధికంగా ఈరోజు బ్రదర్ ప్యాట్రిక్ మీ జీవితంలో ఈ 2024లో గొప్ప దీవెని తీసుకొస్తున్నాడు. ఆమెనని పొందుకోవడానికి సిద్ధంగా ఉండండి. మీరు ఆమెనంటేనే దేవుని యొక్క దీవెనలు మీ జీవితంలోకి వస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనం దీవెనల కోసం వస్తామో ఆ దీవెనలు ఎలా ఫలిస్తాయంటే, కమ్ లెట్స్ సింగ్ టు ద లార్డ్, లెట్స్ మేక్ ఏ జాయ్ఫుల్ సౌండ్ అంట. దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే వస్తామో స్తుతులతో, ఆనందంతో, అధికంగా ఏంటండి ధ్వనితో మనం దేవుడి సన్నిధిలో ఎప్పుడైతే వస్తామో దేవుడు సంతోషంగా ఉంటాడంట. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, లెట్ us come before him giving thanks, let us acclaim him with music and song, for the Lord is great. సో వాయిదాలతో, మృదంగాలతో, తాళాలతో, మరి గొప్ప శబ్దంతో దేవుడి సన్నిధిలోకి ఎప్పుడైతే మనం వస్తామో దేవుని యొక్క ఉగ్రత మన మీదికి రాదు. వేదనలు రావు, బాధలు రావు, బలహీనతలు రావు, మరి ఎలాంటి అనారోగ్యం కూడా మన జీవితంలో కమ్ముకోదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చేసిన ప్రతి ఒక్క ప్రార్థన, మనం వింటున్న ఈ వాక్కు ద్వారా విడుదల కావాలి. ఆ దీవెనలు దిగి రావాలి. మీ ప్రార్థనలన్నీ కూడా ఏ విధంగా అయితే మేఘాలు అంటే నీళ్లు వేపరై ఆవిరై మేఘాలుగా తయారవుతాయో, అదేవిధంగా 2023లో మీరు చేసిన ప్రతి ఒక్క ప్రార్థన మేఘాల వలె తయారై ఉన్నాయి మేఘంలో. కానీ ఈరోజు ఈ వాక్కు ద్వారా ఆ మేఘాలన్నీ కూడా వర్షంగా మారి మీ జీవితంలో వర్షం కురవబోతుంది. ఎలీషా ప్రవక్త ఒక మాట చెప్పాడు, ఏమని? మూడు సంవత్సరాల తర్వాత ఈరోజు వర్షం కురుస్తుందన్నాడు. ఈరోజు అదే వర్షం ఎలీషా ప్రవక్త చెప్పిన ఆ వాగ్దానం మీ జీవితంలో నేను బ్రదర్ ప్యాట్రిక్ తీసుకొస్తున్నాను. ఆ వర్షం ఈ రోజు నుంచి మీ జీవితంలో కురవబోతుంది. సాధ్యమైనంత వరకు మీరు పట్టుకోవచ్చు, సాధ్యమైనంత వరకు మీరు పొందుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే మనం దేవుడిని స్తుతిస్తామో మనము దేవుడి సన్నిధిలో పొందుకోవడానికి సిద్ధంగా ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఈ లోకాన్ని ఎంతగా స్తుతించాం మనం మన జీవితంలో, కానీ దేవుణ్ణి అంతగా మనం స్తుతించలేదేమో ఒకసారి మీరు ఆలోచించండి. నేను అలా ఊహల్లో మీ దగ్గరికి వచ్చి మాట్లాడాను, సత్యాన్ని తీసుకొచ్చి మాట్లాడతాను, కథలు తీసుకురాను. నేను 2023లో అంటే కొన్ని రోజుల ముందు నేను అలాగా దేవుడి సన్నిధిలో కూర్చొని ధ్యానిస్తున్నప్పుడు నేను చాలామంది సేవకులను చూశాను, చాలామంది బోధకులను చూశాను, ప్రవక్తలను చూశాను, స్తుతి ఆరాధన వీరులను చూశాను, దేవుడి సన్నిధిలో ఆలయాన్ని ఊడ్చే వ్యక్తిని కూడా చూశాను. చూస్తూ ఉంటే నాకు నా అంతట్లో నాలోనే ఒక సంతోషం పుట్టుకొచ్చింది, ఆనందం. నేను దేవుడిని స్తుతించడం మొదలుపెట్టాను. నా యొక్క పడక మీద కూర్చొని, ప్రభా నువ్వు ఎంత గొప్పవాడి, నువ్వు ఎంతగా మా గురించి ఆలోచిస్తున్నావని దేవుడిని స్తుతిస్తూ అలా దేవుడిని ధ్యానిస్తూ ఉండిపోయాను. నవ్వుతూ ఉన్నాను, చిరునవ్వుతో దేవుని ముఖం చూస్తున్నాను. పిచ్చోడ్లాగా నా గదిలో నేను చూసుకొని, నా గదిలో నేను కూర్చొని అలా చూస్తున్నాను. నాకేం కనిపించింది తెలుసా? చెప్తే మీరు ఆశ్చర్యపోతుంటారు. అందరు సేవకులను చూశాను నేను. చూడండి, ఈ లోకంలో సేవకులు ఎంత గొప్పగా దీవించబడి ఉన్నారు. వాళ్ళ దగ్గర ఏ కొరత ఉండను, ఆ కొరతలు ఇతరులకు వాళ్ళు అదే కొరతలో ఉండి ఈరోజు ఇతరులకు ఆ కొరత ఉన్న వాళ్ళకు దీవెనకరంగా మారారు, ఇచ్చే బిడ్డలుగా మారారు, ఇతరుల కోసం ప్రార్థన చేసే బిడ్డలుగా మారారు, ఇతరుల కోసం మేము నిలబడతాం అని సాక్షులుగా మారారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది జామీన్ ఇస్తున్నారు, మధ్యవర్తిగా నిలబడుతున్నారు. ఒకరోజు ఈ వ్యక్తి ఎవరైతే ఈరోజు మధ్యవర్తిగా నిలబడుతున్నాడో ఆ వ్యక్తికి 10 రూపాయలు ఇవ్వాలంటే ఎందరో సంకోచించారు, ఎందరో వెనక్కి వెళ్ళారు. కానీ ఈరోజు ఈ వ్యక్తి మాట చెప్తే ఒక వ్యక్తికి ఇతని నమ్మి 1,00,000 రూపాయలు ఇస్తున్నారండి. చూడండి, ఇదంతా దైవ కార్యమే, దేవుని యొక్క కార్యమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఈ సేవకులంతా చేసింది ఏంటిది? ఏం లేదు, కేవలం దేవుడిని స్తుతించారు. ప్రతి ఒక్క బలహీనతల్లో, బాధల్లో, వేదనలో, శోధనలో, ఆటంకాల్లో, ఇక్కట్లో దేవుని సన్నిధిలో నిలబడ్డారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చిన్న వాక్యం ద్వారా మీరు దీవించబడాలని మీ ముందుకు ఈ వాక్యాన్ని తీసుకొచ్చాను. మీరు ఒక్కసారి ఊహించండి, ఈ లోకంలో ఎంతో మంది దైవజనులు ఉన్నారు. ఈ దైవజనులందరూ కూడా ఎంత సంతోషంగా ఉంటారు.
ఎన్ని బాధలున్నా, ఎన్ని బలహీనతలున్నా వాళ్ళ కుటుంబాల్లో కూడా ఎన్నో బ్యాక్వర్డ్స్ ఉంటాయి, ఎన్నో బలహీనతలు ఉంటాయి, ఎన్నో అవమానాలు, నిందలు ఉంటాయి. వాటన్నిటిని అలా వదిలేసి ఇంకా సంతోషంగా ముందుకు వస్తూ ఉంటారు. వాళ్ళు చేసే డ్రెస్సింగ్ చూడండి, వాళ్ళు వచ్చే కార్లు చూడండి, వాళ్ళు ఉన్న ఇల్లులు చూడండి. ఒకసారి మీరు ఊహించండి. ఈరోజు మత్తయి సువార్తలో దేవుడు ఒక వాక్యాన్ని మనకు సెలవిచ్చున్నాడు. ఏమని సెలవిచ్చున్నాడంటే, కోత అధికంగా, అంటే పంట అధికంగా ఉంది, కోతగాళ్ళు తక్కువ ఉన్నారంట. దీన్ని మనం ఎలా అర్థం చేసుకుంటామంటే, దేవుని యొక్క సేవకులు చాలా తక్కువ ఉన్నారు. కానీ ఆ రోజు నేను ఇలా ధ్యానిస్తున్నప్పుడు దేవుడు నాతో ఒక మాట ఏమన్నాడంటే, కోతగాళ్ళు తక్కువ ఉన్నారు. దేవుని యొక్క ఫిలిప్పీయులకు రాసిన లేఖ 4:19 మీరు చదివితే, దేవుని యొక్క ఐశ్వర్యం చాలా గొప్పదంట. తీసుకునే వాళ్ళు తక్కువ ఉన్నారు, పొందుకునే వాళ్ళు తక్కువ ఉన్నారు, తీసుకెళ్లే వాళ్ళు తక్కువ ఉన్నారు. దేవుని యొక్క రాజ్యంలో ఎంత ఐశ్వర్యం ఉందంటే, నేను నిజంగా చెప్తున్నాను, నేను ఎందరికో పంచి పెడుతున్నాను. నేను పేదవాడిని కాను, కానీ వాళ్ళకంటే ఈరోజు పేదవాడిగా ఉండొచ్చు, కానీ వాళ్ళు ఎదగాలని ఐశ్వర్యవంతులుగా వాళ్ళు దీవించబడ్డారు. ఎంతో మందిని దీవించారు, ఎంతో మంది కోటేశ్వరులు అయ్యారు, ఎంతో మంది కార్లు బంగ్లాలు కట్టుకున్నారు, ఎంతో మంది జీవితంలో పెళ్లిళ్ళు అయ్యాయి, ఎందరికో బిడ్డలు పుట్టారు, ఎందరో సంతోషపడ్డారు, స్వస్థత పొందుకున్నారు, ఎన్నో రకాలుగా వేలాది మంది దీవించబడ్డారు. చూడండి ఎంత ఐశ్వర్యం తీసుకొచ్చి పంచిపెట్టారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరం కూడా కష్టపడి ఏదో సంపాదించాలని, కష్టపడి లోకం నుంచి పొందుకోవాలని చూస్తున్నాం. కానీ దేవుని ఐశ్వర్యం అపారం. ఆ యొక్క కోతను ఎవ్వరు కోసుకోలేకపోతున్నారు. కాబట్టి మనమందరం లోకరీతి పని వాళ్ళగా మారిపోకుండా దేవుని యొక్క సేవకులుగా మారితే, దేవుని యొక్క విశ్వాసులుగా మనం మారితే, దేవుని సన్నిధిలో స్తుతి ఆరాధనలో మన జీవితాలు మనం గడిపితే, ఖచ్చితంగా ఈ కోతలో మనం పాల్గొని అపారంగా మనం కోసుకొని మన జీవితాలు ఉన్నతమైన జీవితంగా మార్చుకోవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చూశాను చాలామంది ఏది లేకుండా ఒక్క ప్యాంట్ షర్ట్తో వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎవరో గురించి ఎందుకు, నేనే. సో ఎంతోమంది అలా వచ్చారు. ఈరోజు తొడిగే బట్టలు చూడలేకపోతుంటాం, వాళ్ళ దగ్గర ఉన్న బట్టలు ఊహించలేకపోతుంటాం. ఎలాగా వీరు ఎలిగారు, ఎలా ఇది వస్తుందని ఆశ్చర్యపోతుంటాం. కొన్ని కార్యాలు దేవుడు చేసింది చాలా అద్భుత రీతిగా దేవుడు చేస్తాడు. మనసుకు తట్టదండి ఎలా జరిగిందని. చూడండి, ఆ రీతిగా మీరు దీవెనలు పొందుకోవాలంటే ఈ వాక్యాన్ని మీరు ఇతరులకు పంచిపెట్టండి. ఈ రోజు నుంచి ఈ వాక్కులో మీరు జీవించండి. షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్స్ వద్దులేండి. కమెంట్స్ ద్వారా మీరు ఏం చేస్తున్నారంటే దేవుని స్తుతిస్తున్నారు. చాలా మంది షేర్ చేయమంటే షేర్ చేస్తారు, లైక్ చేయమంటే తప్పని వస్తారు, కమెంట్స్ ఇవ్వరు. కమెంట్స్ ఏంటంటే దేవుడిని మహిమపరచడం, ప్రభానికి మహిమ కలిగినగా. కానీ ఒక్క టైప్తో మీరు అక్కడ కూడా దేవుడిని స్తుతించవచ్చు. సో ఈ వీడియోని షేర్ చేసి అనేకులకు దీవెనకరంగా మారండి. ఈ రోజు నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను, మీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క కొరత యేసు యొక్క ఐశ్వర్యం ద్వారా తొలగిపోను గాక. అది శాంతి కావచ్చు, సమాధానం కావచ్చు, ఐకమత్యం కావచ్చు, కుటుంబంలో ప్రేమ కావచ్చు, కుటుంబంలో ఎదుగుదల కావచ్చు, కుటుంబంలో లేని వాటన్నిటినీ ఈ రోజు నుంచి దేవుని యొక్క ఐశ్వర్యం ద్వారా మీరు పొందుకొని ఉన్నతమైన జీవితం జీవించాలని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను. ఇవన్నీ మీరు పొందుకోవాలని ప్రార్థన చేస్తూ ఉంటాను. నా ప్రార్థన ఏంటంటే, మీరు ఇది వింటూ ఉంటే, ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, మీరు వింటూ ఉంటే మీ జీవితంలో ఈ దీవెన దిగి వస్తూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ముందే చెప్పాను, ఆ వర్షం ఈ రోజు కురవబోతుంది. మీరు చేసిన ప్రతి ఒక్క విజ్ఞాపన వర్షము ఈ రోజు నుంచి మీ జీవితంలో, మీ కుటుంబంలో, ఎక్కడ మీరు ఏం చేస్తున్నారు, మీ బిజినెస్లో ఆ వర్షము కురవబోతుంది. మీరు ఆ దీవెనలు పొందుకోబోతున్నారు. ఈ ప్రార్థనలన్నింటినీ నజరేయుడైన యేసు నామంలో నేను అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దీవించినందుకు, దీవెనలు పొందుకున్నందుకు గట్టిగా ఒకసారి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఆమేన్ అని పలుకుదాం. ఆమేన్, ఆమేన్.